జై శ్రీమన్నారాయణ. ఈ నెల 7వ తారీఖు ఆదివారం చంద్రగ్రహణం భారతదేశం మొత్తం కనిపిస్తుంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన నక్షత్రాలు శతభిషం, ఆరుద్ర, స్వాతి నక్షత్రాలు, పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ ఈ 3 నక్షత్రాల వారు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఎందుకంటే చంద్రుడికి సంబంధించింది గ్రహణం కాబట్టి ఉలవలు, బియ్యము కేజింపావు, అలాగే రాగి చెంబులో ఆవు నెయ్యి పోసి చంద్రబింబాన్ని దాంట్లో వేసి వెండిది ఆ గ్రహణ మరుసటి రోజు అంటే సోమవారం సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ గ్రహణ దోషాన్ని పరిహారం చేసుకోవాలి. లేదా రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా అపమృత్యు, ఆటంక, గండ దోషాలు పోతాయి. అంతకు మించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పౌర్ణమి రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించేవారు మధ్యాహ్నం 1:30 లోపు అవి పూర్తి చేసుకోవాలి. దేవాలయాలు కూడా ఇంచుమించు పగల అర్చన, ఆరాధన, నివేదన అవ్వగానే మూసివేసి తిరిగి మరుసటి రోజు ఉదయం ఆలయ శుద్ధి, బింబశుద్ధి చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలని ఇలా పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాల్లో గ్రహణం కాబట్టి దానికి అనుబంధ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ 6 నక్షత్రాల వారికి ప్రాధాన్యత ఎక్కువ. తర్వాత కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళు కూడా ఇస్తే మంచిదన్నమాట. చంద్రగ్రహణం కదా అంచేత అలా జరుపుకోండి. బాలింతలు, ముఖ్యంగా గర్భవతులైనటువంటి స్త్రీలు సాయంత్రం 6 గంటలలోపే భోజనం చేసేసి 6 నుంచి రాత్రి 12 మధ్యకాలం అంతా కూడా వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండటం మంచిది. కదలకుండా పడుకోవాలి అనే నియమం ఎందుకు పెడతారంటే ఆ మాత్రం గట్టిగా నియమం పెడితే కొద్దిగానే చేస్తారు. బయట చంద్రబింబ స్పర్శ తగలకుండా చూసుకోండి. జై శ్రీమన్నారాయణ.